తెలంగాణ ఉద్యమంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర అద్వితీయమని, గద్దర్తో కలిసి ఉద్యమం కోసం పోరాడిన చరిత్ర వారిదని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ను పీపుల్స్ క్లబ్గా అభివర్ణించారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల రజతోత్సవం జరుపుకుందని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో ఈ వేడుక జరగడం సంతోషకరమని అన్నారు. రైతు ఆత్మహత్యలు, వరకట్న సమస్యలు, బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన జర్నలిస్టుల కృషిని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, 100 కోట్ల నిధి కేటాయించిందని, కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులు ఏమంటారంటే, జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే, అనేక పబ్లిక్ ఇష్యూస్ లో, వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్లి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం, జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు.